ఈ పండుగలు అనేది ప్రధానంగా సంతరించుకోవడం జరిగింది. ముఖ్యంగా సంక్రాంతి, ఉగాది, దీపావళి, మనకి ఏ పండుగ జరిగినా కూడా దానికి విశిష్టత ఉంటుంది. ప్రతి పండుగ కూడా ఒక గొప్పదే మనకి. ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేది మహిళలు, చిన్నారులు, ముఖ్యంగా రైతువారికి సంబంధించినటువంటి పండుగ, వ్యవసాయానికి సంబంధించిన పండుగ. దీంట్లో ప్రధానంగా మన పట్టణంలో అన్ని స్కూల్స్లో కూడా ఈ సంక్రాంతి సంబరాల పేరిట ఈ విద్యార్థులతో ముగ్గులు వేయించడం, అలాగే రకరకాల పోటీలు ఏర్పాటు చేయడం, ఇంకా కొన్ని చోట్ల అయితే గాలిపటాలు, పతంగుల పేరిట ఇలాగా పోటీలు, అలాగే ఫుడ్ ఫెస్టివల్స్, ఆహార పదార్థాలతో చేసినటువంటి పోటీలు కూడా ఏర్పడడం, డ్యాన్స్ ఇంట్రెస్ట్, రకరకాల చిన్నారులు అనేక రకాల ఈవెంట్స్ చేస్తున్నారు. ఈరోజు దేవరప్ప వంటంలోని సూర్య వొకేషనల్ జూనియర్ కళాశాలలో ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రకరకాల రంగులతో మన సంస్కృతిని తెలియజేస్తూ ఈ రంగవల్లుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన భీమవరం తహసీల్దార్ గారు రాంబాబు గారు మరి ఇక్కడ పోటీల్లో అందరూ విజేతలే, అందుకే టాలెంట్ ఉంటుంది, అందుకే అందరికీ కూడా ఇక్కడ బహుమతులు అందించారు. ముఖ్యంగా తెలుగు సంస్కృతి సాంప్రదాయం విదేశాలు సైతం ఆకర్షిస్తున్నాయి. అక్కడ మన సంస్కృతిని వాళ్ళు ఎంతో గౌరవిస్తున్నారు. అలాగే రాబోయే తరానికి నీలాంటి ద్వారా విద్యార్థుల ద్వారా ఈ తెలుగు సంస్కృతి మన బొట్టు, కట్టు, ఇదంతా సాంప్రదాయం భావితరాలకు తెలియజెప్పాలంటే పండుగలన్నీ నిర్వహించుకోవాలి, పెద్దలు గౌరవించుకోవాలి. ఈ సంవత్సరాలంటే విద్యార్థుల ద్వారాను, మహిళల ద్వారాను సాధ్యమవుతుందని చెప్పేసి ఈరోజు మరి పోటీలు ఏర్పాటు చేశారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మా తహసీల్దార్ రాంబాబు గారికి ఒకసారి మీ అందరి తరఫున చెప్పడంతో మరి ఈ కాలేజీ నందు 2025 సంక్రాంతి ఉత్సవానికి ముఖ్య అతిథిగా వేయించినటువంటి శ్రీ దేవరం తహసీల్దార్ రాంబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మనకి ఈ కార్యక్రమానికి అన్నిటికీ చాలామంది ఉత్సాహంగా ప్రతి సెకండరీ పిల్లలు చాలా బాగా చేశారు. నిజంగా ఇది వాళ్ళ పండుగ, నిజంగా వాళ్ళు చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. కార్యక్రమం పెంచేసినటువంటి రాంబాబు గారి, శ్రీనివాస గారికి, అలాగే బెన్నీ గారికి, తోటి స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. అనుభవంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు సంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ముగ్గుల పోటీలో ఎవరైతే మనకు ప్రైజ్లు వచ్చినాయో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.